మీట్లో వివేక్ సార్ ఏమన్నారంటే మాకు ఇంటర్నేషనల్ డిగ్రీస్ కానీ ఇంటర్నేషనల్ కాలేజెస్ కానీ ఉంటే బాగుంటుందని చెప్పారు. బట్ దానికి బదులు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్కి బదులు మాకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లు పాలిటెక్నిక్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా సార్. అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కానీ ఇవి ఉంటే మాకు ఇంకా వాళ్ళు మా వేరే కంట్రీస్కి పంపాల్సిన అవసరం లేదు. మేమే మా సొంత చదువులతో మేము చదువుకొని మేమే మాకు ఉద్యోగాలు సంపాదించుకొని మేము వెళ్ళగలం. మాకు ఆ సత్తా ఉంది. బట్ వాళ్ళే పంపాలి ఎందుకు మమ్మల్ని? ఎందుకు జర్మనీలో వాళ్ళు ఎవరో మహేంద్ర కంపెనీ అంట ఏదేదో కంపెనీతో వీళ్ళు కొలాబరేట్ చేసుకున్నారు. వీళ్ళు ఎందుకు మమ్మల్ని మా జీవితాన్ని అక్కడ తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి 600 crores కానీ 800 crores కానీ వీళ్ళు తెచ్చుకున్నారు. అప్పు ఉంటే కనుక వీళ్ళు ఏదైనా వీళ్ళ డిగ్రీ వాళ్ళ దగ్గర డిగ్రీ ఉంటే లేదా వాళ్ళ దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి. మా జీవితాలు ఎందుకు తాకట్టు పెట్టాలి సార్ వాళ్ళు? మా జీవితాలు ఎందుకు వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అమ్మేయాలి? అసలు ఎందుకు అమ్మాలి సార్ మా జీవితాన్ని? వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సార్ మమ్మల్ని అమ్మడానికి? మా భవిష్యత్తుని ఎందుకు అమ్మాలి సార్ వాళ్ళు? మేము మా సత్తా ఉంది సార్ మాకు. మేము వేరే కంపెనీకి ఏదైనా పెద్ద కంపెనీస్లో పనిచేసుకునే సత్తా ఉంది మాకు. చదువుకొని మేము వెళ్ళగలం. మీరు పంపాల్సిన అవసరం లేదు సార్ మాకు ఎస్బిటెట్ ఎట్లుందో అట్లే ఉండాలి సార్. మాకు పాత ఎస్బిటెట్ ఎట్లుందో అట్లే ఉండాలి. 60-70 years నుంచి వస్తున్న ఎస్బిటెట్ని ఇప్పుడే అంత చేంజ్ ఎందుకు చేయాలి సార్ వీళ్ళు? ఎందుకు అంతేం అవసరం వచ్చింది? వీళ్ళు గవర్నమెంట్ అప్పు ఉంటే అది వేరే కాడ నుంచో లేదా వీళ్ళు పై ఆఫీసర్లు పై గవర్నమెంట్ అడిగి డబ్బులు తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ మా భవిష్యత్తులతో ఆడుకొని వీళ్ళు మా మీద డబ్బులు సంపాదించకూడదు సార్. ఇది మా చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేము. ఇట్లే కనుక వీళ్ళు రెస్పాండ్ కాకుండా ఇట్లే మేము ఇట్లా మిమ్మల్ని వేరే కంట్రీస్కి పంపాలి, ఇట్లా వేరే కంపెనీస్తో కనుక వీళ్ళు కొలాబరేట్ అయితే కనుక మేమైతే అసలు ఆగం సార్. మాది ఇది జెన్జీ కాదు, జెన్ ఆల్ఫా అని చూపిస్తాం సార్ వాళ్ళకి. ఇప్పటికీ మేము ఎంత మాట్లాడుతున్నా రెస్పాండ్ కావట్లేదు గవర్నమెంట్. ఇలా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వేరే కంట్రీస్లో తిరుగుతున్నారంట. అతను ఈరోజు రావాలి. అసలు అయితే ఈరోజు 23rd రావాలి. వచ్చి మాకు మాట్లాడితే కనుక బాగుంటుంది సార్. పిల్లలతో మాట్లాడి మీ సమస్య ఏంది, మీకు ఇది ఏమైనా ఓకేనా కాదని మమ్మల్ని అడిగితే బాగుంటుంది సార్. మమ్మల్ని అడగకుండా డైరెక్ట్ ఇది అప్పీల్ కనుక చేస్తే మేము జెన్జీ కాదు జెన్ ఆల్ఫా అని చూపిస్తాం సార్ రేవంత్ రెడ్డికి అండ్ లేబర్ మినిస్టర్ వెంకట స్వామి గారికి కూడా సార్. ఈ స్కీమ్ ని క్యాన్సిల్ చేయాలి. జియో 97 ని క్యాన్సిల్ చేయాలి. గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడానికి కారణం జియో 97 ని అమల్లోకి తెచ్చారు. అది అమల్లోకి కాకుండా ఉండడానికే, శక్తి స్కీమ్ రాకుండా ఉండడానికే మేము ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. మన్గూరు మండలం నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం మేము. నా పేరు హర్షిత్. సో ఇప్పుడే క్యాంప్ ఆఫీస్కి వేసి వస్తున్నాం మేము ఈ జియో 97ని రద్దు చేయాలని. శక్తి స్కీమ్ని వచ్చింది దేనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేబర్ స్కిల్ అన్నట్టు. ఇది మా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒక ప్రైవేట్ స్కిల్ దాంట్లోకి చేంజ్ అవుతుంది. సో దీనివల్ల మాకేమవుతుందంటే ఫ్యూచర్లో జాబ్స్ ఒక పెద్ద ఇండస్ట్రీలలో పెద్ద శాలరీతో ఒక మంచి శాలరీతో మాకు జాబ్స్ వచ్చేటి. ఈ లేబర్ స్కిల్లోకి యాడ్ చేసేసరికి మాకు తక్కువ శాలరీలు 30,000 20,000కి శాలరీ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా అంటే టెక్నికల్గా వాడికి మంచిగా ఉంటుంది, ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది తీసుకుపోయి లేబర్ దాంట్లో ఇచ్చి మాకు ఒక 1 lakh పైకి జీతం వచ్చే దాంట్లో పెద్ద ఇండస్ట్రీలల్లో ఈ లేబర్ స్కిల్లో యాడ్ చేసి మాకు ఒక 30,000కి 20,000కి జీతం తీసుకొచ్చే దాంట్లో చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి లాటరల్ ఎంట్రీ ఇవన్నీ ఉన్నాయి అంటారు. కాకపోతే మాకు ఇవేమొద్దు, ఇవి ఉన్నా ఓకే మాకు. కాకపోతే ఎస్బిటిటీ ఉంచాలి. శక్తి స్కీమ్కి యాడ్ చేయొద్దు, లేబర్ దాంట్లో యాడ్ చేయొద్దు. మీరు లాటరల్ ఎంట్రీ ఉందంటారు, ఈ సెట్ ఎగ్జామ్ ఉందంటారు. ఇవన్నీ ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎస్బిటిటీ మా గవర్నమెంట్ ఇది మాకు రావాలి. అర్థమైందా? మా గవర్నమెంట్ మాకు రావాలి. శక్తి స్కీమ్ అని లేబర్ డిపార్ట్మెంట్ ఇవేం మాకు అవసరం లేదు. ఇలానే అంటే ఏం రెస్పాండ్ కాకుండా ఉండేది ఉంటే క్యాంప్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసు అక్కడ స్టేట్ దాకా వచ్చి మేము మాట్లాడతాం, మేము చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రేపు వెళ్తున్నాం, రేపు మాట్లాడతాం మేము కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఇంకా ఏం రెస్పాండ్ కాకుండా ఉంటే స్టేట్ దాకా వెళ్తాం, స్టేట్ దగ్గరికి వెళ్ళి స్టేట్ కాడ కూడా మేము మాట్లాడతామని కోరుతున్నాం. జియో 97 వెంటనే సే నో టు శక్తి, సే నో టు శక్తి, సే నో టు శక్తి, సే నో టు శక్తి. జియో 97 వెంటనే జియో 97 వెంటనే జియో 97 వెంటనే.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్